మీ ఫ్యామిలీలో ఎవరైనా సోరియాసిస్తో బాధపడుతున్నారా? సో ఐఎమ్ డాక్టర్ హిమబిందు ఫ్రమ్ స్కినోవా. దిస్ మంత్ ఈజ్ సోరియాసిస్ అవేర్నెస్ మంత్. సో సోరియాసిస్ అనగానే మనం చాలామంది సోషలైజ్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ ఉంటాము అండ్ అది అంటువ్యాధి అని కూడా అనుకుంటాం. సో సోరియాసిస్ ఈజ్ అన్ ఆటో ఇమ్యూన్ డిసీజ్ అండి. అది అంటువ్యాధి కాదు, ఒకరి నుంచి ఒకరికి అంటుకోదు. మన పేరెంట్స్కి ఉన్నా కూడా వాళ్ళ నెక్స్ట్ జనరేషన్కి రావడానికి ఒక 10 to 15% ఛాన్సెస్ ఉంటాయి. ఈ సోరియాసిస్ 100% ట్రీట్ చేయగలుగుతామా అంటే నో అండి. సోరియాసిస్ ఈజ్ ఏ క్రానిక్ స్కిన్ కండిషన్. జస్ట్ లైక్ మనకి బీపీ వచ్చినా షుగర్ వచ్చినా ఎట్లా మనం మందులు వాడి వాటిని కంట్రోల్లో పెట్టుకుంటామో, సోరియాసిస్ ఈజ్ ఆల్సో సేమ్ ఒక స్కిన్ డిసీజ్. దాన్ని కూడా మందులు వాడి దాన్ని మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. వీళ్ళు చెప్పారు మన సొంత ప్రయత్నాలు చేద్దాము, లేదంటే కొన్ని నాటు మందులు వాడితే 100% సోరియాసిస్ క్యూర్ అయిపోతుంది అని చెప్పినప్పుడు ప్లీజ్ డోంట్ బిలీవ్ సచ్ మిత్స్. మనం దాన్ని కంట్రోల్లోనే పెట్టుకోగలుగుతాం కానీ కంప్లీట్గా క్యూర్ చేయలేము. ఒకవేళ సోరియాసిస్ వచ్చింది, మీకు లెస్ దాన్ 10% ఆఫ్ ది బాడీ సర్ఫేస్ ఏరియా ఇన్వాల్వ్ అయితే పైన టాపికల్ ఆయింట్మెంట్స్తోనే దాన్ని కంట్రోల్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ 10 to 20% కన్నా ఎక్కువ బాడీ ఏరియా ఇన్వాల్వ్ అయినప్పుడు మీ దగ్గరలో ఉన్న డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే నోటి ద్వారా కూడా మెడిసిన్స్ పెడతారు. ఈ సోరియాసిస్ ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అయినా, కొన్ని రకాల మెడిసిన్స్ వాడినా ఆ చలికాలంలో డ్రై క్లైమేట్లో ఎక్కువ అవుతా ఉంటుంది. సో నెక్స్ట్ టైం సోరియాసిస్ అని ఎవరైనా చెప్తే వెంటనే పానిక్ అవ్వకండి. బికాస్ సోరియాసిస్ హ్యాస్ ట్రీట్మెంట్. దాన్ని 100% నియర్ నార్మల్ పీపుల్ లాగా మనం మెడిసిన్స్ వాడి కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో కన్సల్ట్ యువర్ డర్మటాలజిస్ట్ ఫర్ మోర్ ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఫర్ సోరియాసిస్.